హే గైస్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎక్స్ప్లెయినర్. ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది ఇన్స్పైర్ అని. దాని మీనింగ్ మీరు ఒకసారి గూగుల్ చేస్తే స్ఫూర్తినిచ్చు, ప్రేరేపించు అని రకరకాల అర్థాలు ఉంటాయి. మన లైఫ్లో మన బాగు కోరే ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా మనకి ఈ పదం చెప్తారు. నువ్వు వాడిని చూసి ఇన్స్పైర్ అవ్వు, వీడు చూడు ఎంత బాగా సెటిల్ అయ్యాడో, వీడిని చూసి ఇన్స్పైర్ అవ్వు, అది ఇది అని. అలాగే మీ చెడు కోరేవాడు కూడా ఈ పదాన్ని యూజ్ చేస్తారు. ఒక తాగుబోతుని చూపించి వాడేరా మన ఇన్స్పిరేషన్, లేదా అమ్మాయిల వెంట పడేవాడిని చూసి వాడేని ఇన్స్పిరేషన్, ఇలాంటివి చెప్పి. అయితే మనిషి కూడా మంచి కంటే చెడుకే చాలా తొందరగా ఇన్స్పైర్ అవుతాడు. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజెంట్ మన సమాజంలో చాలా వరకు మనం చూసిన మర్డర్స్ కి కారణం ఇల్లిసిట్ అఫైర్సే. హనీమూన్ మర్డర్ కేసు అని, గద్వాల్ తేజేశ్వర్ కేసు అని, ఇంకా చాలా ఇలాంటి అఫైర్స్ ని, మర్డర్స్ ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ లో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని ఒక అఫైర్ పెట్టుకుని తర్వాత భర్తని భార్యని చంపడం, వీటి గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. అండ్ అలాంటిదే ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. అరుంధతీయ వాడలో ఎల్ సీనయ్య అనే ఒక 25 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. ఇతనికి పంగిలి అనే గ్రామానికి చెందిన ధనమ్మతో 5 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. వీళ్ళకు ఒక కూతురు కూడా ఉంది. ధనమ్మకి పెళ్లి కాకముందే ఒక అబ్బాయితో రిలేషన్ ఉంది. అతని పేరు కళ్యాణ్. అండ్ అతను కూడా అదే పంగిలి అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ధనమ్మ పెళ్లి అయితే చేసుకుంది, కానీ కళ్యాణ్తో ఉన్న సంబంధాన్ని తెంచుకోలేకపోయింది. అందుకే కళ్యాణ్తో ఒక ఇల్లిసిట్ అఫైర్లోకి దిగింది. డైరెక్ట్ గా ఇంటికి అతన్ని తీసుకొచ్చేది. ఇదివరకు ఇలాంటి అఫైర్స్ ఉంటే ఊర్లో అందరికీ భయపడి ఊరి అవతల కలవడం, లేదా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి కలవడం లాంటివి చేసేవారు. కానీ ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యారు కాబట్టి డైరెక్ట్ గా ఇంట్లోనే మీట్ అవుతున్నారు. మరీ ఎంత ఓపెన్ గా కలుసుకుంటున్నారు కాబట్టి ఇద్దరి మధ్య ప్రేమ ఇంకా ముదిరిపోయింది. అది పరిపూర్ణం అవ్వాలంటే మధ్యలో సీనయ్య ఉండకూడదని ఇద్దరు డిసైడ్ అయ్యారు. ఇంత ప్రేమ పెళ్లికి ముందే ఉంటే అప్పుడే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు, కానీ అది కుదరదు. ఖచ్చితంగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి, తర్వాత ఆ భర్తని చంపేయాలి. ఇదే ప్రొసీజర్. సీనయ్యకి తాగే అలవాటు ఉంది. సో బుధవారం రాత్రి ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చాడు. దాంతో వీళ్ళ పని ఇంకా ఈజీ అయిపోయింది. ఈ విషయమై కళ్యాణ్కి కాల్ చేసి రమ్మని పిలిచింది. అతను వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి సీనయ్యని ఒక కరెంట్ వైర్ తో మెడకు బిగించి తనని వేలాడదీసి చంపేశారు. సీనయ్య మత్తులో ఉండడం వల్ల వాళ్ళ పని చాలా ఈజీ అయిపోయింది. ఇది బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఉదయానికి సీనయ్య లేవలేదు. దాంతో కంగారు పడి వాళ్ళ అమ్మా నాన్న తనని లేపడానికి వెళ్లారు. ధనమ్మ కూడా ఏమీ తెలియనట్టు వాళ్ళతో పాటే లేపడానికి వెళ్ళింది. లేవకపోయేసరికి చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకుని ఇది న్యాచురల్ డెత్ అని అందరూ అనుకున్నారు. విషయం తెలిసి చుట్టాలందరూ వచ్చారు. తర్వాత గమనిస్తే సీనయ్య ఒంటి మీద గాయాలు కనిపించాయి. అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కేసు ఫైల్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ మొత్తం నిజాలు బయటకు వచ్చాయి. పోలీసులు కళ్యాణ్ని ధనమ్మని అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు. ఈ మధ్య మేజర్ గా ఇలాంటి ఇలిసిట్ అఫైర్స్ మన తెలుగు స్టేట్స్ లోనే జరుగుతున్నాయి. ఓవరాల్ యాన్యువల్ డేటా చూసుకుంటే మన స్టేట్ లో ఇయర్ క్రైమ్ రేట్ 20% వరకు పెరిగిందంట. ఇందులో మేజర్ మర్డర్స్ ఈ ఇలిసిట్ అఫైర్స్ వల్లనే. నెక్స్ట్ మీరు దీన్ని ఫేస్ చేయకూడదంటే ప్రాపర్ రీసెర్చ్ చేసి మ్యారేజ్ చేసుకోండి. లేదంటే ఒక 10 to 15 years తర్వాత మీరైనా చేస్తారు, లేదా వేరే వాళ్ళనైనా చంపేస్తారు. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ప్రైమ్ 9 ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్.